హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే నైట్ లైవ్ అప్డేట్స్, మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్, అట్లనే ఎవరెవరు నామినేట్ అయ్యారు, ఎవరెవరిని చేశారు, ఎలాంటి గొడవలు అయ్యాయి. సో గౌతమ్ అయితే చాలా ఏడ్చాడండి నైట్ లైవ్ లో. ఎందుకు ఏడ్చాడు, అట్లనే నిఖిల్ అవినాష్ మధ్యలో ముచ్చట్లేంటి, నిఖిల్ రోహిణి మధ్యలో ముచ్చట్లేంటి, నబీల్ ఒక సిల్లీ నామినేషన్స్ తో నామినేషన్ చేస్తాను, సో దాన్ని పట్టుకొని లాగుతాను, ఆర్గ్యుమెంట్ చేస్తాను, నన్ను ఎవరు చేసినా కూడా నేనైతే సిల్లీ టైం పాస్ నామినేషన్ చేస్తాను అన్నట్టుగా మాట్లాడాడు. నాకు చాలా వరస్ట్ అనిపించింది. సో అదైతే డిస్కస్ చేద్దాం. గౌతమ్ అయితే చాలా ఏడ్చాడండి, అది కూడా ఏంటి అనేది చూద్దాము. సో ఫస్ట్ మనకు షో అయిపోయింది, అయిపోగానే వెళ్తుంటారు అక్కడ. ఫస్ట్ ప్రేరణ అండ్ నబీలు ముచ్చట్లు పెట్టుకుంటారు. ఏంటంటే ఆమెకేమో ఆకలి గోల, యష్మి పోయింది, టెన్షన్ లేదు, ఏం లేదు, పాపం కొంచెం కూడా బాధపడలేదు. అబ్బాయి యష్మి కోసం అన్ని వీక్స్ ఉంటుంది, ఒక్కరు కూడా బాధపడట్లేదు. పోతే పోయింది, కాంపిటీషన్ పోయింది అన్నట్టు చూస్తుంది ప్రేరణ. తర్వాత గౌతమ్ అయితే అసలు నబీలు ఏమంటాడు, ఇక రేపు ఏదో ఒకటి సిల్లీ నామినేషన్ వేసుకోవాలి, టైంపాస్ నామినేషన్ చేస్తాను, నన్ను ఎవరు చేసినా కూడా నేను ఫైర్ ఫైర్ చూపిస్తాను, అందరు ఫైర్ అంటారు కదా, ఆయన ఫైర్ చూపిమని అంటున్నాను, ఆయన ఫైర్ చూపించాడట సిల్లీ నామినేషన్. మళ్ళీ వర్స్ట్ నామినేషన్ వేసిండు గౌతమ్ని. సో ఆయన ఎవరు వేసినా కూడా సాగ తీసుకుంటాడంట. అట్లా మాట్లాడుతున్నాడు. ప్రేరణ కూడా నాకు ఆకలవుతుంది, నాకు ఆకలి, మీకైతే ఆకలి కూడా అప్ప పాపం ఫ్రెండ్ వెళ్ళిపోయింది అని లేనే లేదు ఆ అమ్మాయికి అసలు. ఇక తర్వాత వచ్చేసి కిచెన్ గురించి మాట్లాడుకుంటారు. కిచెన్ లో రైట్ హ్యాండ్ పోయింది, యష్మి పోయిందని అవినాష్ బాధపడతాడు కొంచెం. అరే రైట్ హ్యాండ్ వెళ్ళిపోయింది, ఇక ప్రేరణ కిచెన్ లోకి లాగాలి, ప్రేరణ నువ్వు ఉండాలి ఖచ్చితంగా కిచెన్ లో అంటే ఆమె నేను ఉండా అంటది. ఇంకా నైట్ రోహిణి వీళ్ళంతా డిస్కస్ చేసుకుంటారు ఎవరెవరు ఏమేం పని చేయాలి అని చెప్పేసి. ఇంకా తర్వాతకు వచ్చేసి నిఖిల్ ఫస్ట్ అవినాష్తో మాట్లాడతారు, తర్వాత రోహిణితో కూడా మాట్లాడతారు. రోహిణి అంటది మా అమ్మ వచ్చినప్పుడు చెప్పింది, ఇట్లా నీతో మంచిగా ఉన్నోళ్ళే నీ వెనకాల ఇట్లా చేస్తారు, మేబీ నీ గురించే అనుకుంటా, నువ్వు నీ పేరే చెప్పింది నాకు అప్పుడు అన్నట్టుగా అది కూడా చెప్తుంది. తర్వాత అవినాష్తో మాట్లాడుతుంటే నేను యాక్చువల్గా గౌతమ్తోని అట్లా లేను, మా అమ్మ వచ్చినాక నేను అట్లా లేను, నేను నార్మల్గానే ఉన్నా, కానీ అక్కడ అది వరస్ట్ అబ్బా. నార్మల్గా ఎందుకు ఉన్నాడు, వాళ్ళ అమ్మ రాకముందు ఒక మాట కూడా మాట్లాడలేదు గౌతమ్తో, వాళ్ళ అమ్మ వెళ్ళాక మాట్లాడిండు అనిపిస్తే ఏమనిపిస్తుంది చెప్పండి, ఏమనిపిస్తుంది? ఎట్లాగో వాళ్ళ అమ్మ పోయినాకనే మాట్లాడిండు, కావాలని డిఫెన్స్ చేసుకోకు, గొడవలొద్దు, నామినేషన్స్ చేసుకోకు అని చెప్తేనే మాట్లాడింది. ఇంకా అవినాష్ నిఖిల్ చాలాసేపు మాట్లాడుకుంటాడు, రోహిణి కూడా నిఖిల్ చాలాసేపు మాట్లాడుకుంటారు. ఏంటి ఇది అదే పేరెంట్స్ వెళ్ళాక ఏమైంది, అట్లనే ఒకరొకరి గురించి, ఇదే ఎక్కువ ఎక్కువ ఇంపార్టెంట్ పాయింట్స్ అంటూ ఏం లేవు, నేను నార్మల్గానే ఉన్నాను, నేను ఎవరితోనైనా అన్నట్టుగా నిఖిల్ తనకు తాను చెప్పుకుంటాడు. ఇంకా తర్వాతకు వచ్చేసి తేజ మాట్లాడతాడు, నాకు ఒక్కరే ఉన్నారు నామినేషన్ పాయింట్, నాకు ఒక్కరే ఉన్నారు, నాకు ఇంకోరు ఉండాలి, ప్రేరణ వస్తే ఏదో ఒక గొడవ అవుతుంది కిచెన్లకి, సో ప్రేరణ అనేస్తాను అని సిల్లిగా ఆమెతో అనేస్తాడు. సో అది ఇంకా చెప్పాను కదా, ఇంకా నబీల్ ప్రేరణ అయితే సిల్లీ నామినేషన్, టైంపాస్ నామినేషన్ అని మాట్లాడుకుంటారు. ఇక ఎక్కువసేపు కిచెన్ ఏ డిపార్ట్మెంట్కి ఏ పని, ఏ డిపార్ట్మెంట్ ఏ పని, కిచెన్లోకి నేను రాను అని ప్రేరణ చెప్పేస్తుంది. ఎవరు స్వీపింగ్ చేయాలి ఇవన్నీ మెగా చీఫ్ రోహిణి అయింది కదా, అది డిస్కస్ చేసుకుంటారు. ఇంకా అందరు గోధుమ దోశలు వేసుకుంటారు. ప్రేరణ అంటది నేను గోధుమ దోశలు తినా అంటే, తేజ అంటాడు రైస్ ఉంది రైస్ తినేసే, అందరు గోధుమ దోశలు తింటా అన్నారు. అట్లా వేసేసుకుంటారు, పాపం తినేస్తారు. ఇక వాళ్ళకి అప్పటికే లేట్ అయిపోతుంది కదా. ఇంకా తేజ గార్డెన్ ఏరియాలో ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత లైట్లు ఆపేయగానే లోపలికి వెళ్తారు. అన్ని డిస్కషన్స్ నడుస్తూనే ఉంటాయి. ఇక నడిచిన తర్వాత మెయిన్ థింగ్ వచ్చేసి గౌతమ్ అయితే పాపం బాగా ఏడ్చిండబ్బా. అతను షెట్టప్ అనడం అన్యాయం అబ్బా. నాకు అర్థం కాదు, షెట్టప్ అనేంత తప్పేం చేయలేదు అక్కడ, తనను తాను డిఫెండ్ చేసుకుంటున్నాడు. మరి ఎంతమంది మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వరు, విష్ణు ఇంటర్ఫియర్ అవ్వదా? ప్రతి ఒక్కరు ఇంటర్ఫియర్ అవుతారు, కానీ ఎందుకు గౌతమ్నే అంటాడో నాకు అర్థం కాలేదు. వాళ్ళ అమ్మ గుర్తుకొచ్చింది. సో నేను అక్కడ ఇంటర్ఫియర్ అవ్వాలని అవ్వలేదు, దానికి ఎందుకు అంతగానము నాకు సార్ అన్నాడు అని చెప్పేసి ఏడుస్తూనే ఉంటాడు. సో నేను ఒక్కనిగానే ఆడతా, నాకు నేను ప్రూవ్ చేసుకుంటా, సో ఎవరు ఏమన్నా అనుకొని నేను ఎట్లా ఆడాలనుకున్నానో నేను అట్లనే ఆడతా అని ఇంకా పాపం చెప్పుకొని ఏడ్చి పండుకుంటాడు. బాధ అనిపించింది అబ్బా గౌతమ్ ఏడుస్తుంటే. నాకైతే అసలు ఎందుకు అనవసరంగా నాకు సార్ అసలు బిగ్ బాస్ చూడట్లేదు అబ్బా. వాళ్ళు చెప్పిన ఇన్పుట్స్ తీసుకొని అదే మాట్లాడుతున్నాడు తప్ప, అక్కడ మేనేజ్మెంట్ కోట ఈ సీరియల్ బ్యాచ్ ఉంది కదా, స్టార్ మా సీరియల్ బ్యాచ్, వాళ్ళనే చేయాలని వాళ్ళకు ఉంటుంది. ఏమన్నా అంటే లాంగ్వేజ్ అంటారు, అవును మరి కన్నడ వాళ్ళంతా వచ్చి తెలుగు సీరియల్స్ నేలడం కానీ, తెలుగు బిగ్ బాస్ నేలడం కానీ ఎవరికైనా నచ్చదు. మన వాళ్ళకి మనం ఆపర్చునిటీస్ ఇచ్చుకోవాలి. వాళ్ళే డైరెక్టర్లు, వాళ్ళే అది అన్ని వాళ్ళే. తెలుగు రాకుండా తెలుగు సీరియల్స్ చేస్తున్నారు.
ఏమన్నా అంటే కొంతమంది రివ్యూవర్స్ ఇండియా ఇండియా అని మాట్లాడుతున్నారు. ఏమంటాను చెప్పు? అక్కడ అన్యాయం జరుగుతుంది. ఇక్కడ నువ్వు తెలుగు వాళ్ళే కానీ కన్నడ వాళ్ళే కానీ నిజాయితీగా ఆడు. నిజాయితీ ఎక్కడుంది? అంత గ్రూప్ గేమ్ కనబడుతుంటే గ్రూప్ గేమ్ ఆడితే ఆడతారని సపోర్ట్ చేస్తున్నాడు నాగ్ సార్. మళ్ళీ గౌతమ్ని అదేంటి చిట్టీలు ఇస్తాడు కదా, చిట్టీలు ఇచ్చినప్పుడు అక్కడ ఏమంటాడు, సో ఓజీస్ వాళ్ళే కనిపెడతారు, అంటే నా పేరు వీళ్ళు రాసి నా చిట్టి వీళ్ళు రాసిరని. సో ఇక్కడ కూడా గ్రూప్ గేమ్ కనబడుతుందా గౌతమ్ అంటుండు కావాలని. ఎందుకు అంతగానము టార్గెటింగ్ చేస్తున్నాడో నాకు అర్థం కాలేదు. ఫస్ట్ మణికంఠని టార్గెట్ చేసిండు, ఇప్పుడు గౌతమ్ని. అరే గౌతమ్ మణికంఠ ఒక మంచి పని చేస్తే మంచి పని చేసిన అని మెచ్చుకునేది లేదు, వాళ్ళు ఒక చిన్న మంచి పని చేసినా కూడా మెచ్చుకోవడం అయితే జరుగుతుంది. నాకు సార్ ఎందుకు ఇంత వరస్ట్ అయ్యారబ్బా నాకు అర్థం కావట్లేదు. అసలు ఇదివరకు కొంచెం పోయినసారి సీజన్ మస్తు నడిచింది శివాజీ సీజన్, ఇప్పుడైతే వేస్ట్. అసలు ఒక్క ఎపిసోడ్ కూడా చూస్తుండో లేదు. చూడాలి కదా అబ్బా, 1 hour ఎపిసోడ్ అన్నా చూడాలి కదా. చూసి నువ్వు హోస్ట్ చేయి, నువ్వు కరెక్ట్గా స్పాంటేనియస్గా మాట్లాడగలవు. యాక్చువల్గా అసలు హోస్ట్గా చక్కగా లేడు. ఎందుకు వాళ్ళు బీబీ టీం ఎవరో కన్నడోళ్ళు ఏమో వాళ్ళకి తగ్గట్టుగానే ఇన్పుట్స్ ఇస్తే అవే మాట్లాడుతున్నాడు. అది 100% రాంగ్. కరెక్ట్గా మాట్లాడాలి కదా. నువ్వు షో చూస్తేనే నువ్వు మాట్లాడగలవు. ఇప్పుడు నేను కూడా రివ్యూ చేస్తున్నాను అంటే నేను అన్ని చూస్తున్నాను, లైవ్ చూస్తున్నాను, ఎపిసోడ్ చూస్తున్నాను. ఇంకా వేరే వాళ్ళు కూడా ఏమైనా పాయింట్స్ మిస్ అయినా నేను వేరే వాళ్ళు కూడా విని మాట్లాడతాను. నా సొంతగా కూడా నేను మాట్లాడాను కొన్ని విషయాలు. నాకు అనిపించింది, నేను విన్నది, నేను చూసింది, దాన్ని బట్టి నేను అనలైజ్ చేసుకొని మాట్లాడగలను ఇంత ఫ్లూయెంట్గా. అదే నువ్వు చూడలేదనుకో ఫ్లూయెంట్గా మాట్లాడలేవు. అక్కడ గౌతమ్ మాట్లాడుతుంటే షటప్ అనేసి తర్వాత ఏదో తిట్టాలని పృథ్వీని తిట్టాడు తప్ప అక్కడ యాక్చువల్గా అతనికి తిట్టాలని లేదు, 100% లేదు. ఎందుకో నేను అగ్రెసివ్ అయ్యని చెప్పేసి చక్కగా బ్రేక్ తీసుకొని పోయిండు. అది 100% రాంగ్ నాగ్ సార్ది. నిజం చెప్తున్నా, వర్స్ట్ హోస్టింగ్ నడుస్తుంది ఈసారి. ఎవరిని తిట్టాలో తిట్టట్లేదు, ఎవరిని పోడాలో పోడట్లేదు. ఇది చాలా తప్పు. రోహిణి కూడా ఏదో నామకే వాసి పోయినాడు అంతే. అతనికి అసలు తేజ అన్న ఇష్టం ఉండదు. ఇక ఒక అవినాష్ తప్ప వీళ్ళ బ్యాచ్లో ఎవరు నచ్చరు. గౌతమ్ నచ్చాడు. ఆ నిఖిల్ ఒకడు పృథ్వీ ఒకడు అగ్రెసివ్ అయినా పృథ్వీ నచ్చుతాడు. అది అతను చేసే హోస్ట్ మెంటాలిటీ. తర్వాతకు వచ్చేసి ఎవరిని నామినేట్ చేశారనేది అయితే చూద్దాము. ఇప్పటి వరకు అయితే నామినేషన్స్లోకి వచ్చింది అయితే పృథ్వీ, ప్రేరణ, విష్ణు, గౌతమ్, అవినాష్. సో తేజకి, నబీల్కి, నిఖిల్కి సింగిల్ ఓట్ పడ్డది. సో ఇది లాస్ట్ మూమెంట్ కాబట్టి సింగిల్ ఓట్ను కన్సిడర్ చేస్తారా లేదా చూడాలి. సింగిల్ ఓట్ను కన్సిడర్ చేస్తే రోహిణి తప్ప అందరు నామినేషన్స్లోకి వస్తారు.